దుర్గమ్మ నీదు కరుణను సగవమ్మ నమ్మి ఉంటేనమ్మ. జై బతుకమ్మ. కర్పూరానంద దివ్య మంగళ నీరాజనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సుప్య సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అనేనా మయాచరితం వనదుర్గా స్వరూపిణి మంగళ గౌరీ పూజనం భగవతి శ్రీ బతుకమ్మ దేవత. మరొకసారి టీటీఏ ఎంటైర్ టీమ్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాను. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. బికాజ్ యూనో మన మన రక్తంలోనే ఆ పోరాటం ఉంటుంది. ఇందాక చెప్పారు బతుకమ్మ, నా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కూడా చెప్పారు. అంటే ఎక్కడ ఎంకరేజ్మెంట్స్ లేకపోయినా యూనో హాస్టైల్ సిచ్యువేషన్స్, ఫస్ట్ ఊరు పేరు దగ్గర నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఎంకరేజ్మెంట్ అనేది. బట్ అవన్నీ హర్డల్స్ని దాటుకుని విశ్వం అంతా ఇంత గొప్ప ఫ్యామిలీని సంపాదించుకోగలిగానంటే కదండి మామూలు విషయం కాదు. సో ఇలా ప్రతి బిడ్డ, ప్రతి ఆడపిల్ల, ప్రతి యూనో మన తెలుగు నేలపై పుట్టిన చాలా ప్రాంతాల్లో తిరిగాను. కానీ చార్లెట్కి ఇది రెండోసారి రావడం. నవీన్ అన్న ఆయన ఎంత ఎత్తున్నాడో ఆయన మనసు కూడా అంతే ఎత్తున్నది. తెలుసు కదా, ఇంక అంతకంటే ఎక్కువ ఉన్నది. గొప్ప మనిషి, మనసున్న మనిషి మా నవీన్ అన్నకు, టీటీఏ ఫౌండర్ చైర్మన్ మల్లన్నకు, మా నిశాంత్కి, అలాగే ప్రమోద్, ఈశ్వర్, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక 2 డైలాగ్స్ చెప్తా. మిమిక్రీ అంటే ఎవరి డైలాగ్ కావాలి మీకు? మా ఉదయభాను గారికి బాగా నచ్చిన డైలాగ్ బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ఏంటి? ఆడబిడ్డల కోసం ఏం మాట్లాడతాడు ఆయన? అందుకే ఉండమని చెప్పాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను వేలు పెట్టి నడిపించడానికి ఒక అక్క కావాలి, కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏం ఆడుదంటే అవసరం కాదురా, ఆడుదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ మదర్ శివం. చివరికి ఆ దేవుడైనా ఈ తల్లిదండ్రులు పుట్టాల్సిందే. ఏమీ చెప్పట్టు. ఈ డైలాగ్ చెప్తే మీరు ఎంజాయ్ చేశారు. మా తెలంగాణ బిడ్డ, తెలంగాణ యుద్ధంలో ఒక గద్దరన్న ఎవరు తెలుసా? ఆ రోజు పొద్దు తిరుగుడు పోము పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే, కారాకుల ముద్దాడే, చర్లెట్లో మా అక్క చెల్లెలు బతుకమ్మ పూలకు ముద్దాడే, పులియ హోల పులియ హోల. ఒకసారి గద్దరు ఈ డైలాగు మధ్య పాటలు నేను విమర్శించాను, కానీ చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఇక్కడ భార్యాభర్తలు అందరూ ఉన్నారు, అనుబంధం ఉన్నది. అన్ని పూలకు మొక్కి పండుగ చేసుకునేది మన బతుకమ్మే. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు బతుకమ్మ గురించి ఏం చెప్తాడో చెప్పి ముగిస్తా. బాగుంటే చప్పట్లు కొట్టండి, బాగలేకపోయినా కొట్టండి, లేకపోతే మన మైక్ నుంచి వస్తుంది అది. సో నైస్. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నటువంటి మా చార్లెట్లోని ఆడపడుచులందరికీ శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఒక్కసారి గట్టిగా మీకు మీరు ఆ గౌరవకి నమస్కారం తెలియజేసుకోండి. పూలను పూజించే పండుగను మీరందరూ కూడా ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో అయితే గునుగు పూలు, ఆ పూలు, ఈ పూలని కాకుండా ఎక్కడ ప్రకృతిలో దొరికినా కూడా పరవశిస్తూ పాడుకునే పండుగ బతుకమ్మ పండుగ. మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ చిరంజీవ సుఖీభవ. ఓకే సరే, ఒక 2 డైలాగులు చెప్తా. నువ్వు గుర్తుంది వాళ్ళు గుర్తలేదు. లేదు నువ్వు గొప్పడివి. నేను ఎప్పుడు కూడా సెలబ్రిటీ అని చెప్పాను. ఎందుకంటే నేను ఇంటికి దిగగానే వాళ్ళందరూ నాకు ఫోన్ ఇచ్చి వద్దు మా ఫోటో తీయండి, నాతో ఎవరు దిగరు, అందుకే చెప్తాను. సో చంద్రబాబు నాయుడు ఒక వాయిస్ వినిపిస్తాను. మిమిక్రీ రమేషేంద్ర బతుకమ్మ పండుగ చంద్రబాబు బాలకృష్ణ అంటే రియల్లీ వాళ్ళ వాయిస్లు మనం చెప్పాలి. ఎలా అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి బతుకమ్మను అభినందిస్తే మామూలుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశారు. ఈ రోజున చార్లెట్ లో బతుకమ్మ పండుగ అంటే
ఇంతమంది ఆడపడుతులు వచ్చారు. ఒక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు బతుకమ్మ పండుగని టీటీఏ అధ్యక్షులు నవీన్ రెడ్డి గారు గొప్పగా చేస్తున్నారు. మల్లన్న గారి సారథ్యంలో ఇటువంటి పండుగలు బాగా జరగాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాది జన్మభూమి, మా మామగారిది పుణ్యభూమి, ఇప్పుడు మీది చార్లెట్ భూమి. నమస్కారం. నువ్వు పల్లవి తల్లి, నువ్వు నిజంగా మన తెలంగాణ భాష ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, అరే కొంచెం జరగరాదే పూలకు, అరే ఆడవించున్నారు చెప్పులు విడవాలి విడవాలి చక్కటి భాష జరిగే తల్లి. ఒకసారి నిజంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా తల్లి. ఇక చివరిగా అంటే మళ్ళీ మా కిరణ్ వచ్చినాక మళ్ళీ నేను వస్తా మాట్లాడతా. మిమిక్రీ రమేష్ గా మీ అందరికీ సుపరిచితులు అయినప్పటికీ ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు, కానీ వాస్తవంగా ఒక ఆడపడుచు డైలాగ్ మాత్రం చెప్పగలిగాను. ఆనందంగా ఉంది, అది మీకు ఇష్టమైనటువంటిది. సో రియల్లీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, నవీన నేడునే ఇప్పుడు నా పక్కన నిలబడితే నేను పొద్దునే అయిపోతా. సో నైస్. మనకు ఆడపడుచులకి తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా బస్సు ఎక్కిస్తున్నాడు రేవంత్ అన్న. ఇవాళ మా నవీన్ అన్న చీరలు ఇస్తున్నాడట. ఎంతమందికి ఇస్తున్నాడు చీరలు? తెచ్చిపెట్టినా ఇవ్వ, నువ్వు మంచి చీరలు ఇస్తే మా ఆవిడ ఇంటికాడ అడుగుతుంది, ఏ మొక్క వేసుకుని ఏమొచ్చింది అట్లాంటి మంచి చీరలు తెచ్చిండు నవీన్ అన్న. సో నైస్ అమ్మ, మళ్ళీ నవ్వుకుందాం మీకు బతుకమ్మ ఆడిన తర్వాత తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, నమస్తే. Enchanting playback songs in Telugu cinema to captivating concerts across the globe. ఆమె తన గాత్రంతో లక్షాది మంది హృదయాలను గెలుచుకున్నారు. With her unique style, soulful singing and boundless passion, she represents the new wave of Telugu music talent. Please welcome the sensational voice of today, Aditi Baburaju. ఓకే, హాయ్ అందరికీ. హాయ్, చాలా చాలా ఆనందంగా ఉంది. కొన్ని ఏళ్ళు అయిపోయింది షార్లెట్కి వచ్చి. నేను ఐ థింక్ ద లాస్ట్ టైం ఐ కేమ్ వాజ్ లైక్ 2019 టు కమ్ అండ్ పర్ఫార్మ్ విత్ యు గైస్ బతుకమ్మ అప్పుడు కూడా. బట్ అన్ని ఏళ్ళ తర్వాత వచ్చి మీతో పాటు బతుకమ్మ జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాన పడేటప్పుడు మీకు ఎంత భయం వేసిందో అక్కడ నిలబడి నాకు అంత భయం వేసింది. ప్రోగ్రామ్ ఆడుకుంటున్నాయి. బట్ చాలా కష్టపడి దే క్లీన్ ది ఏరియా అండ్ దే ప్రొవైడెడ్ సచ్ ఎ క్లీన్ safe environment so you can celebrate Batukama. So meeto paatu jaruputunanduku Charlotte daku vachinanduku ikkada nunchi chaala ఆనందంగా ఉంది. So I grew up in New Jersey, so that's why I have an accent. You might be confused if ila maatladutunnadi. I grew up in New Jersey and after high school I left to India to pursue my passion in music. And after coming to playback and singing a few songs, I come back for shows and spend time with you guys. So thank you so much for having me. Association. Thank you so much. And hopefully I'll sing some beautiful songs that you guys will enjoy to and dance to. నేను డాన్స్ చేయడం, నేను పాటలు పాడడం కాకుండా మీ చేత కూడా డాన్స్ చేసి పాటలు పాడాలని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సీ యు సూన్. సో ఇప్పటికి ఆలస్యం అయిపోయిందండి. ఇక బతుకమ్మ మొదలెట్టేద్దాము. అందరూ పెద్ద సర్కిల్ వీలైతే 2 సర్కిల్స్ ఫామ్ అయిపోదాము. Thank you.
తడి తామర పూలో ఉదయభాన్ గారు మీరు బయటకు రావాలండి. కొంచెం అందరూ ఎవరు ఆడతలేరట కదా. ఉదయభాన్ గారు మీరు పక్కకు రావాలండి. మిగతా వాళ్ళు ఆడండి ప్లీజ్. లెట్ దెమ్ ప్లే అండ్ ఆస్క్ దెమ్ టు ప్లే.